15 రోజుల నుంచి ఫీవర్స్ వస్తున్నాయి. అక్కడ ఏమేమో పోర్టల్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అని ట్యాప్ ఉంటుంది. ప్రతి ఏఎన్ఎం కూడా ట్యాప్ ఉంటుంది. ఆ దాంట్లో ఆ ఫీవర్స్ 5 వచ్చినాయి 4 వచ్చినాయి కొడితే మోర్ దాన్ 5 ఫీవర్స్ క్యాంప్ వచ్చినట్టయితే స్పెషల్ క్యాంప్ అరేంజ్ చేస్తాం. అక్కడ ఆ ఏఎన్ఎం మలమూత్రాలు కూడా నీళ్ళలో మనం తాగే నీళ్ళు కలగడం, డ్రైనేజ్ వాటర్ కలగడం, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. సో దాంతో వాళ్ళు ఏం చేశారు, పక్కనంటే మన రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది, పక్కనంటే ఒక 4 కిలోమీటర్ల దూరంలో ధర్మవరం చేసేవారు. ఇక్కడికి పోకుండా వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్ ఆశ్రయిస్తే వాళ్ళు 5 ఫ్లూయిడ్స్ ఒక 5 ఫ్లూయిడ్ పెడితే 500 అట్లా వాళ్ళు డయాగ్నోస్ మనకు అవసరం చెట్లంతా కూడా వాళ్ళు ఇవి చేయడం వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు. సో బట్ ఎక్కడ కూడా మనకు రావద్దు. బట్ ఇక్కడ వచ్చినాక కూడా తొందరగా రిస్టోరేషన్, పవర్ ఇంటరప్షన్ లేకుండా పవర్ మొత్తం రిస్టోర్ అయ్యే విధంగా చూసుకోవాలి. సో మన దగ్గర హెవీ రైన్ ఫాల్ కంటిన్యూగా పడ్డదంటే అప్పుడు ఏమన్నా ఎక్కడన్నా పవర్ ఫ్లక్చువేషన్స్ రావడం, ఎక్కడ పవర్ ఆ ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడం అటువంటి ఏమైనా అయితే కూడా యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మనకు రీస్టోరేషన్ ఆఫ్ పవర్ అనేది చేయాలి. సో అది కొద్దిగా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఒక సంతోషించదగ్గ విషయం ఏంటి అంటే మల్టీపర్పస్ వర్కర్స్కి ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీరు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 90% అందరు స్పెషల్ ఆఫీసర్స్గా ఏదో ఒక గ్రామ పంచాయతీ ఉన్న వాళ్ళే ఉన్నారు. నార్మల్గా మనం చూసుకుంటే హెవీ రైన్స్ కానీ నార్మల్ రైన్స్ కానీ ఇవన్నీ ఒక ఫేజ్ ఒక 4-5 days పీరియడ్ కాగానే మనకి లీవ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ పీరియడ్లోనే మనకి శానిటేషన్ అవి అంతా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా పడేటప్పుడైతే ఏం శానిటేషన్ యాక్టివిటీస్ మనం ఎక్కువ చేయలేకపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఆ వర్షం తగ్గిపోతుందో అప్పుడు మనం శానిటేషన్ సరిగా చేయలేదంటే ఇంకా అక్కడ నుంచి మనకి ఆ డిసీజెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. స్ప్రెడింగ్ ఆఫ్ డిసీజెస్ ఆ లీవ్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఆ వర్షం తగ్గంగానే సెక్రటరీస్ అంతా కూడా అలర్ట్గా ఉండాలి.